మన శంకర్ వరప్రసాద్ అంటే చిరంజీవి గారి సినిమా చాలా ఈగగా వెయిట్ చేశారు అందరూ. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటంటారు? ఇది టోటల్గా చిరంజీవి వన్ మ్యాన్ షో సినిమా, అంతకుమించి ఏమీ లేదు. చిరంజీవిని వివిధ అంటే ఆయన నుంచి జనం ఎంటర్టైనింగ్ హీరోయిజంని కోరుకుంటున్నారు. ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజంని ఆయన 100% డెలివరీ చేయడానికి తన శాయశక్తులా కృషి చేశాడు. అది కనిపించింది తెర మీద. అందుకని ఆడియన్స్ ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇందులో కథ కోసం వెతికే ప్రయత్నం చేయటం అనవసరం. కథ లేదు, అలాగే జనాల బుర్రలకు ఏదో పరీక్ష పెట్టే కార్యక్రమం కూడా లేదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంతకంటే లేదు. అంటే స్క్రీన్ ప్లేలో ఏదో మ్యాజిక్ చేయటము ఇలాంటివి ఉంటాయి. కథ లేకపోతే స్క్రీన్ ప్లే ఉంటుంది జనరల్గా. కథ కథనం ఈ రెండింటినీ వదిలేసాడు ఆయన. వదిలేసి ఆ టైంకి చిరంజీవితో ఏం చేయిస్తే బాగుంటుందో అది చేయించుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్. దాన్ని అలా అల్లుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అందులో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథగా చెప్పుకోవాల్సి వస్తే కొత్త పాయింట్ ఏమీ లేదు దానిలో. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం చూసాం. తులసి అనేటువంటి సినిమా ఒకటి ఉంది, వెంకటేష్. వెంకటేష్ అందులో కూడా వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆయన ప్యాచప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే అజిత్ సినిమా ఒకటి ఉంది, అది కూడా విడిపోతారు, తిరిగి ప్యాచప్ కోసం ప్రయత్నము. ఇలాంటి ప్రయత్నమే ఇందులో కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ విడిపోవటానికి ఏదో రూటెడ్గా ఒక కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేయటం కూడా చేయలేదు అనిల్ రావిపూడి. చాలా చాలా ప్లెయిన్గా ఉంటుంది వ్యవహారం అంతా. చాలా చిన్న కాజు, మళ్ళీ వాళ్ళు అలాగే కలిసిపోతారు. అంతా పెద్దగా ఇబ్బంది లేకుండా కేక్ వాక్గా ఉంది సినిమా. ఎవరు బుర్రలు ఇబ్బంది పెట్టుకొని అక్కర్లేదు. ఇదేమిటి, ఇది ఎందుకు జరిగింది, లాజిక్లు గొడవ లేకుండా చిరంజీవి గారితో స్టెప్పులు వేయించుకుంటూ ఆయనతో సరదాగా ఆయన స్టైల్లో డైలాగులు చెప్పించుకుంటూ ఎంటర్టైనింగ్గా సినిమాని నడిపేశాడు. ఒక టైంలో సినిమా ఎక్కడైనా డౌన్ అవుతోంది అనిపించగానే వెంటనే ఒక పాట. ఆ మేరకు బీమ్స్ చాలా కష్టపడ్డాడు సినిమాని. అంటే ఆ సినిమాని నిలబెట్టడంలో బీమ్స్ చిరంజీవి గారు ఎంత కష్టపడ్డాడో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతా కష్టం పడ్డాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంటే మూడ్ క్రియేట్ చేశాడు. అక్కడ ఏదో జరగబోతోంది అన్నటువంటి మూడ్ తను క్రియేట్ చేశాడు. ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించగలిగారు. అలా ఈ సినిమాలో ఇది ఊహాతీతము, ఇది ఊహించని పద్ధతి అనేది ఏమీ లేదు. వెంకటేష్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. అలాగే వాళ్ళు కథను కూడా దాచిపెట్టాలనుకోలేదు, ముందే చెప్పారు మీసాల పిల్ల పాట ద్వారా. కాబట్టి ఈ సినిమాలో వెంకటేష్ ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఇది ఒక రకంగా ప్రేమదేశం లాంటి కథ కూడా ఉంది దీనిలో. తులసి లాంటి కథ, దాంతోపాటు ప్రేమదేశం. అంటే ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు కొట్టుకున్నారు, తాపత్రయపట్టం అనే కార్యక్రమం కూడా అందులో వెంకటేష్ని ఇన్వాల్వ్ చేశారు ఆ క్యారెక్టర్లో. కాసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న టీజింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ టీజింగ్ ప్రోగ్రామ్ కూడా జనాలు ఎంటర్టైన్ అయ్యారు. అలా సినిమాని ఎంటర్టైనింగ్గా సరదాగా నడిపేసి శుభం కార్డేసి జనాలని పంపించేశాడు బయటికి. దాంతో బయటకు వచ్చిన జనాలు కూడా ఇది ఎంజాయ్ చేయవచ్చు అని మాత్రమే మాట్లాడుతున్నారు. పాజిటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది ఆ సినిమాకి. అంటే ఇది సెలబ్రేషన్, పండగ మూడ్ని సెట్ చేసేటువంటి సినిమా. కథకి సంబంధించి మినిమం లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆయన లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చాడు అనిల్ రావిపూడి. ఆ సినిమాలో కథ కోసం జరిపినటువంటి కసరత్తు కూడా ఈ సినిమా కోసం చేయలేదు. చిరంజీవి గారి పాత పాటలు వాటితో అలా కథను నడుపుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే రజనీకాంత్ గారి పాట ఒకటి వాడుకున్నారు, దళపతి సినిమా నుంచి వాడుకున్నారు. మేబీ ఇళయరాజా గారు తన ట్యూన్ ఎవరైనా వాడితే ఆయన కేసేస్తాడు. ఈ సినిమా మీద మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. పర్మిషన్ తీసుకుని పెట్టి ఉంటారు, పెట్టకపోతే మాత్రం ఆయన కోర్టుకి వెళ్ళిపోతాడు ఇమ్మీడియట్ గా. గతంలో మనం చూసాము వాడిన పాట గురించి. అలా నయనతార కూడా తనకిచ్చిన క్యారెక్టర్ పరిధిలో నటించింది. వెంకటేష్ చాలా బాగా చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు బాగా చేశారు. ఈ సినిమాలో చిరంజీవి గారి పాత సినిమాల రెఫరెన్సులు చాలా ఉన్నాయి. అంటే అందులో శశిరేఖ అని హీరోయిన్ కి పేరు పెట్టడంలోనే అది ఉంది. ఇది అత్తవేముడు అమ్మాయికి మొగుడు సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ పేరు అది, శశిరేఖ అనేది.
అందులో ఒక విచిత్రమైన మాడ్యులేషన్లో రేఖ శశిరేఖ నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి చూపించి పోలీసులకు పట్టిస్తావా అనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ని పోలినటువంటి సన్నివేశం ఒకటి రీబిల్డ్ చేశారు దీనిలో. అవి అలాంటివి అభిమానులు ఎంజాయ్ చేశారు. అలాగే ఆయన పాత పాటలు, వెంకటేష్ గారు పాడటం, ఈయన డ్యాన్స్ చేయటం, దానికి ఇవన్నీ కలిపి ఒక సరదాగా నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఒక డ్యాన్స్ బ్యాలే లాగా ఉంది సినిమా. అంతకు మించి ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ట్విస్టులు ఇవేవి లేవు. అలాగే హీరోయిజం ఎలివేట్ కావడం కోసం ఒక బలమైన విలని ఇలాంటివి కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా చేయలే. ఆ విలని వ్యవహారం కూడా చాలా లో ప్రొఫైల్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, రాజాసాబ్ చూసుకుంటే పాపం సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్ పరంగా కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టికెట్ హైకింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈ సినిమాకి చూసుకుంటే ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది. అండ్ సినిమాకి వచ్చిన టాక్ కూడా చూసుకుంటే పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఈ సినిమా అంతా లక్కీగా వెళ్ళిపోయింది అనుకోవచ్చా? అంటే ఇదంతా శుభపరిణం అనుకోవచ్చా పండక్కి ముందు ఈ సినిమా ద్వారా? అంటే ఇది సెలబ్రేటివ్ సినిమా. ఒక పండగని సెలబ్రేట్ చేసుకోవటానికి ఏ కంటెంట్ ఉండాలో ఆ కంటెంట్తో వెళ్ళిపోయారు. ఫార్ములా సినిమా, అంతకు మించి ఏమీ కాదు. అయితే దీనికి ప్రీమియర్స్కి పర్మిషను, అలాగే టికెట్ ప్రైస్ హైక్కి పర్మిషన్ తెచ్చుకోవటం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ టైంలో సినిమా పట్టడం, ఆ సినిమాకి సంబంధించి టైం కూడా ప్రాపర్గా మెయింటైన్ కాలేదు. 10 o'clock అని చెప్పినటువంటి షో 1 గంటకి పడింది నైట్. ఇలాంటి కష్టాలు ఈ సినిమాకి ఎదురు కాలేదు. అంటే పక్కడబందీగా ప్లాన్ చేసుకొని చేశాను. అంటే రిలీజ్కి సంబంధించి ప్లాన్, అంటే ఒక సినిమాని తీయటం ఒక ఎత్తు అయితే జనం ముందుకు తీసుకెళ్లేటప్పుడు ప్రాపర్గా తీసుకువెళ్ళగలిగితే కొంత ఇబ్బంది నుంచి బయటపడుతుంది సినిమా. అంటే ముందే థియేటర్లోకి వెళ్ళేటప్పుడే విసుగుతో వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి మామూలుగా వెళ్ళినటువంటి ప్రేక్షకుడి మూడ్కి తేడా ఉంటుంది. అందుకని అది కూడా ఒక అడ్వాంటేజ్గా మారింది ఈ సినిమాకి. ఇవన్నీ కలిసి ఈ పండగకి సంబంధించి చిరంజీవి గారు ప్రస్తుతం రేసులో ఆయన మొదటి హిట్ కొట్టాడు. అయితే వెనకాల ఇంకా సినిమాలు ఉన్నాయి. అందులో ప్రామిసింగ్ సినిమాలు ఉన్నాయి 2. రవితేజ గారి సినిమా కూడా ప్రామిసింగ్ గానే ఉంది. రవితేజ సినిమా ప్రామిసింగ్ గా ఉంది. అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ప్రామిసింగ్ గానే ఉంది. నారీ నడుమ మురారి ఏదైనా తడబాటుకి గురవుతుందేమో కానీ అది కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు వాళ్ళు. సో ఆ 3 సినిమాలు శంకర్ వరప్రసాద్ గారికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే లీడ్ ఎవరు చేస్తారు అనేది చూడాలి. ఆ లీడ్ తీసుకోవటం అనేది చిరంజీవి గారు తీసుకునే అవకాశం ఉంది ఈ పండక్కి. కానీ 3 సినిమాలు సక్సెస్ అయ్యేటువంటి మూడ్లో కనిపిస్తున్నాయి.